హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము లూకా సువార్త 1 అధ్యాయం 37 వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారంటే, మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా మాట ఇచ్చారు అంటే తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం అనేది ఉంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా మాట మాట్లాడితే ఆ మాటకు కూడా సామర్థ్యం ఉంది. అలాగా ఆయనకు శక్తి ఉంది. ఏందంటే ఇప్పుడు ఒకవేళ ఆయన ఏదైనా మాట రిలీజ్ చేశారు అంటే ఆ మాటకు కూడా శక్తి ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటే మనం రోజు చదివే బైబిల్ ద్వారా మనం శక్తిని పొందుకుంటున్నాం దేవుడైన యేసు ప్రభువారి వద్ద నుంచి. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే మనం రోజు బైబిల్ చదువుతున్నప్పుడు, రోజు మనము పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనము దేవుడైన యేసు ప్రభువారి నుంచి శక్తిని పొందుకుంటున్నాము. ఆ శక్తి ద్వారానే మనం జీవిస్తున్నాము. ఇది మనం గుర్తించినా గుర్తించకపోయినా ఇది నిజం మాత్రం ఖచ్చితంగా నిజమే. సో, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుర్తించాలి. అది మనకెంతో ముఖ్యమైనది. అలాగ గుర్తించినప్పుడు ఏమవుతుంది అంటే మనం రోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా క్షుణ్ణంగా బాగా చదువుతాము. తద్వారా మనం దేవుడి నుంచి ఇంకా మంచి శక్తిని కూడా పొందుకుంటాం. అలాగే కొంతమంది వాళ్ళ జీవితాల్లో అనుకుంటూ ఉండవచ్చు ఏంటంటే, నేను ఇప్పుడైతే వాగ్దానం తీశాను. ఈ వాగ్దానం వల్ల నా జీవితం మొత్తం బాగైపోతుందా? ఈ వాగ్దానం అనేది నిజంగా అంత గ్రేటా? ఈ వాగ్దానం నేను విన్నందువల్ల నా ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా సాల్వ్ అయిపోతాయా? దేవుడు నిజంగా ఖచ్చితంగా ఈ వాగ్దానాలు నెరవేరుస్తారా? అంత గ్యారంటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు, ఆ వాగ్దానంలో కూడా శక్తి ఉంది. ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని ఎప్పుడు తప్పరు. ఆయన తప్పే దేవుడు కానే కాదు. ఆయన ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క మాటని నెరవేర్చుకునే దేవుడే. నమ్మదగిన దేవుడే. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన యందు అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండి రోజు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనము పొందుకుంటూ అంటే క్లెయిమ్ చేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానానికి కూడా శక్తి ఉంటుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు మీకే వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పకుండా గుర్తించి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేసేందుకు, రోజు పొందుకునేందుకు ప్రార్థన ద్వారా చేసేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదివేందుకు, మీ వద్ద నుంచి దైవశక్తిని పొందేందుకు సాయం చేయండి. తద్వారా ఈ లోకంలో మేము ఘనంగా, గొప్పగా జీవించేందుకు సాయం చేయండి. మీకు గొప్ప సాక్షిగా ఈ భూమి మీద జీవిస్తూ ప్రపంచ దేశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి వారు తప్పకుండా రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మీ వద్ద నుంచి దైవశక్తి పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.